కేంద్రంలో మూడవసారి అధికారానికి వచ్చిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని సిఐటియు మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం అన్నారు. నర్సాపూర్లో ఏర్పాటు చేసిన సిఐటియు ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్పొరేట్ల ప్రయోజనం కోసం దేశ సంపద పూర్తిగా తాకట్టు పెడుతున్నారని, జాతీయ సహజ వనరుల ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేటర్లకు తెగనమ్ముకుంటున్నారని, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని తెలిపారు. 2016లో నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఇచ్చిన కనీస మద్దతు ధర హామీ నేటికి అమలు కాలేదన్నారు. ప్రజా, కార్మిక, వ్యవసాయ కార్మికుల కోసం నిర్వహించే దేశవ్యాప్తంగా నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు, జిల్లా నాయకులు అన్నపూర్ణ, నాయకులు రమేష్, అశోక్, మాధవి, రాజేందర్, వసంత, రూబ్లీ, పుష్ప, నాగరాణి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 26వ తేదీన కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎస్కేఎం జాయింట్ ప్లాట్ఫార్మ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలకు ఈ నిరసన కార్యక్రమాలని జయప్రదం చేయాలని చెప్పి సిఐటియు మెదక్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఈరోజు నర్సాపూర్లో సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గ అణచివేత చర్యలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి, రైతాంగ వ్యతిరేక చర్యలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ముఖ్యంగా నవంబర్ 26 నాడు జరిగేటువంటి నిరసన కార్యక్రమాల్లో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. రైతాంగానికి గిట్టుబాటు ధర పెట్టుబడి మీద 50% పెంచి ఇవ్వాలని చెప్పి, ఉపాధి హామీ కూలీలకు రోజు కూలీ 600 రూపాయలకు పెంచుతూ 200 పని దినాలు పెంచాలని చెప్పి, పెరుగుతున్న ధరల్ని అరికట్టాలని, లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి 44 రకాల కార్మిక చట్టాలను పునరుద్ధరణ చేయాలని చెప్పి డిమాండ్ జరుగుతున్నాయి. అదే రకంగా అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా 26,000 రూపాయల నెల కనీస వేతనాన్ని నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నాం. పిఎఫ్ బోనస్ సీలింగ్ కూడా ఎత్తేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో, ఈ నిరసనలో ఆటో డ్రైవర్లు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, ఇతర మధ్యాహ్న భోజన కార్మికులు, హమారీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.